వేలు, లక్షల కోట్లు అమరావతి మీద ఖర్చు పెట్టాలి అన్న ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు. దాని చుట్టూ తీవ్రంగా చర్చ జరుగుతూ ఉన్న వేళే, అంత అప్పు ఏంటి? అంత ఖర్చేంటి ఒక ప్రాంతంలో అనే చర్చ జరుగుతున్న వేళ, జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే కొత్త ప్రతిపాదన తీసుకొనొచ్చి, అమరావతికి పెట్టాలనుకున్న దాంట్లో జస్ట్ 10% పెడితే చాలు. ఇప్పటికిప్పుడే ఒక మహారాజధాని రెడీ అయిపోతుంది అని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలుపుతూ ఒక ప్రాంతం చెప్పారు. అసలు ఇది బహుశా పాలకపక్షానికి చాలా పెద్ద డ్యామేజ్ ఏమన్నా కలిగిస్తుందేమో. అందుకే పాలకపక్షం తీవ్ర ఫ్రస్ట్రేషన్ గురవుతుంది. పాలకపక్ష మీడియా అయితే ఇక అసలు బూతులు జనాలు కానీ తిడుతూ ఉన్నారు వాళ్ళు. ఈ క్రమంలో ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుండి చాలా ప్రజాస్వామ్యబద్ధంగానే వాళ్ళు చాలా కీలకమైన చర్చను లేవనెత్తుతూ తాజాగా ఒక 15 ప్రశ్నలు చంద్రబాబు నాయుడు గారికి అమరావతికి సంబంధించి అని ఒక 15 ప్రశ్నలు తెర మీదకు తీసుకొని వచ్చారు. ఏంటి ఆ 15 ప్రశ్నలు? 1, రాజధానికి తొలి విడత తీసుకున్న 50,000 ఎకరాల్లోనే కేవలం రోడ్లు, కరెంటు, మురుగునీటి వ్యవస్థ, తాగునీటి సరఫరా, వరద నీటి మళ్లింపు, ఇలాంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే ఖర్చు కేంద్రానికి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన డిపిఆర్ ప్రకారమే ఎకరాకు 2 కోట్లు అవుతుంది. అంటే 50,000 ఎకరాలకు 1,00,000 కోట్లు. అసలు ఆ 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే, ఇప్పుడు మళ్ళీ మరో 50,000 ఎకరాలకు అదనంగా అయ్యే వ్యయం మరో 1,00,000 కోట్లు. అలా అమరావతిని ఎందుకు పెంచాల్సి వస్తుంది? ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు? ఈ డబ్బులు ఎలా వస్తాయి? ఆ పనులన్నీ పూర్తవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఆ సమయంలో ఆ 2,00,000 కోట్ల వ్యయం ఇంకా ఎంతకు పెరుగుతుంది? రోడ్లు వేయటానికే దశాబ్దాలు తీసుకుంటే ఇక రాజధాని ఎక్కడుంది? మిగతా ప్రాంతాల అభివృద్ధి మాట ఏమిటి? ఫస్ట్ ప్రశ్న. సెకండ్, 7 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉండి, అంటే 14, 19, ఇప్పుడు ఇంకో 2 ఏళ్ళు, 7 ఏళ్ళు మీరే ఉండి కూడా భూములు ఇచ్చిన రైతులకు కనీసం ఫ్లాట్లు ఎందుకు ఇవ్వడం లేదు? రాజధానికి భూములిచ్చి 50-60 సార్లు సిఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరిగామని రైతులు ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? థర్డ్ ప్రశ్న. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అయితే అమరావతి కోసం ఇప్పటికే 48,000 కోట్ల అప్పు ఎందుకు చేస్తున్నారు? అప్పు కాకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయింపులు ఎందుకు చేస్తున్నారు? సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే రాజధాని కోసం తెస్తున్న అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీలు ఎందుకు ఇస్తుంది? భూములు అమ్మి డబ్బు తెస్తానని నమ్మబలికి ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ప్రభుత్వ ఖజానాపై ఎందుకు భారం మోపుతున్నారు? సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే ఇప్పటి వరకు అమ్మిన భూములెన్ని? మీ విజనరీ ఆలోచనల ద్వారా అమరావతి ప్రాజెక్ట్ నుంచి ఇప్పటి వరకు ఎంత డబ్బులు వచ్చాయి? 1,00,000 ఎకరాల అమరావతిలో ఇంతవరకు కట్టింది ఎంత? అమరావతి మానసపుత్రిక అంటూ ఇంతవరకు మీరు చేసిన పనులు ఏంటి? నెక్స్ట్ 4వ ప్రశ్న. అమరావతి పనుల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా చదరపడుగు 11,000 నుంచి 14,000 వరకు ఖర్చు చేస్తున్నారు. దేశంలో 6 వరుసలతో జాతీయ రహదారులను 1 కిలోమీటర్కి 20 కోట్ల చొప్పున నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తుంటే, అమరావతిలో 1 కిలోమీటర్కి 53 కోట్ల చొప్పున ఎందుకు ఖర్చు చేస్తున్నారు? అంత వ్యయం ఎందుకు అవుతుంది? ఏ స్కాముల వల్ల అది ఎగవాకుతోంది? 5వ ప్రశ్న. రాజధాని అమరావతిలో టెండర్లు ఒక్కసారి గమనిస్తే 2018లో ఏ పనులు ఎవరు చేశారో, 2024 టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళకే అవే పనులు
ఎందుకు కట్టబెడుతున్నారు? ఇది గూడు పుటానే కాదా? మాఫియా వ్యవహారం కాదా? ఒకవైపేమో అనూహ్యంగా టెండర్లు రద్దు చేస్తారు, మళ్ళీ ఆ వాల్యూని ఎక్కువ పెంచేస్తారు, పెంచేసి మళ్ళీ రద్దు చేయకముందు కాంట్రాక్ట్ సంస్థకే ఇస్తారు. ఇదేం మాఫియా, ఇదేం దోపిడీ? 2018లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్కే మళ్ళీ అధిక ధరలకు కట్టబెడతారేంటి? ఇంతకు మించిన భయంకరమైన దోపిడీ ఏముంటుంది? ఆరో ప్రశ్న, రాజధానిలో కేవలం గవర్నమెంట్ కాంప్లెక్స్లో సచివాలయ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు డిజైన్ల కోసమే 400 కోట్లు ఖర్చు చేశారు. దేశంలో ఎక్కడైనా డిజైన్ల కోసం ఇంత ఖర్చు చేసిన దాఖలాలు ఉన్నాయా? ఇందులో డిజైన్లలో కూడా దోపిడీకి పాల్పడతారా? డిజైన్లకే 400 కోట్లు అంట. 600 కోట్లతో హైదరాబాద్లో సచివాలయం కట్టింది తెలంగాణ ప్రభుత్వం. సరే, ఏడో ప్రశ్న, బటన్లు నొక్కడం పెద్ద విషయం కాదు, ఎవరైనా నొక్కుతారని, తాను అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పారు. 2 ఏళ్ళు పూర్తి కాకముందే చంద్రబాబు సర్కార్ చేసిన అప్పులు 3.37 లక్షల కోట్లు. అప్పు చేస్తే కానీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని ఎలా నిర్మిస్తారు? రైతులు, అక్కా చెల్లెమ్మలు, విద్యార్థుల సంక్షేమం మాట ఏంటి? శిథిలమవుతున్న స్కూళ్ళు, ఆసుపత్రుల పరిస్థితి ఏంటి? ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటి? ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన 36,000 కోట్ల బకాయిల పరిస్థితి ఏంటి? ఇక తప్పనిసరిగా ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతల పరిస్థితి ఏమిటి? రాజధానికే ఖర్చు చేస్తూ పోతే రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు ఏం కావాలి? నెక్స్ట్ ప్రశ్న నంబర్ 8, రాజధానికి 2015లో సమీకరించిన 50,000 ఎకరాల్లో ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో అత్యద్భుతమైన రాజధానిగా అమరావతిని నిర్మిస్తానని సీఎం చంద్రబాబు పదే పదే గొప్పగా ప్రకటించారు. బాహుబలి సినిమాను తలదన్నే రీతిలో డిజైన్లతో మాయ చేశారు. ఇప్పుడేమో 50,000 ఎకరాలకే పరిమితమైతే అమరావతి మున్సిపాలిటీగా మిగిలిపోతుందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అప్పుడొక మాట, ఇప్పుడొక మాట. కాంట్రాక్టు పనులను అధిక ధరలకు సిండికేట్ కాంట్రాక్టర్లకు అప్పగించి భూములను అస్మదీయాలకు కట్టబెట్టి దోచుకోవడానికే కదా ఈ 50,000 ఎకరాలు కావాలని అంటున్నారు. 9వ ప్రశ్న, తెలంగాణలో 10 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయాన్ని నిర్మించారు. అందులో ఇంకా స్థలం ఖాళీగా ఉంది. కానీ రాజధాని అమరావతిలో 52 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం కట్టే పనులను, అంటే తెలంగాణ సచివాలయం కట్టిన దానికంటే 5 పైన ఎక్కువ అంటారు. ఈ పనులను కాంట్రాక్టర్లకు చంద్రబాబు సర్కార్ అప్పగించింది. ఇంత భారీ ఎత్తున నిర్మిస్తూ పెద్ద ఎత్తున ఖర్చు చేయడం కమిషన్ల కోసం కాదా? 10వ ప్రశ్న, రాజ్యాంగంలో దేశ రాజధాని అని ఉంటుందే కానీ ఎక్కడా రాష్ట్రాల రాజధాని ప్రస్తావన లేదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అంటూ అధికారికంగా రాష్ట్ర హైకోర్టులో 2020 ఆగస్టు 19న కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం 2000లో కొత్తగా జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్రాలకు రాజధానులను కేంద్రం నిర్ణయించలేదు, ఆ రాష్ట్రాలే నిర్ణయించుకున్నాయి. మరి ఎవరికి వర్తించనిది కేవలం మన రాష్ట్రానికి మాత్రమే ఎందుకు వర్తిస్తుంది? ఎలా వర్తిస్తుంది? 11వ ప్రశ్న, అమరావతిని రాష్ట్ర రాజధానిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను సవరించాలని కోరుతూ తీర్మానం చేసేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. మరి అదే చట్టసభలో భాగమైన శాసన మండలి సమావేశాన్ని ఎందుకు నిర్వహించలేదు? రాజధాని ముసుగులో సీఎం చంద్రబాబు సాగిస్తున్న అవినీతి అక్రమాలను కడిగి పారేస్తారని భయంతోనే కదా. 12వ ప్రశ్న, రాజధానికి తొలి విడత భూ సమీకరణ చేసి 11 ఏళ్ళు పూర్తయింది. చంద్రబాబు ఏ దేశం వెళితే ఆ దేశం బొమ్మలు చూపించి
అమరావతిని అలా అభివృద్ధి చేస్తామని ఊదరగొట్టారు. ఆ దేశాలు ఇక్కడేమైనా కనపడుతున్నాయా? కనీసం భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన హామీలైనా అమలు చేశారు. 13వ ప్రశ్న. ప్రపంచంలో ఎక్కడైనా రాజధాని నగరాన్ని నిర్మించిన దాఖలాలు ఉన్నాయా? రాజధానిలో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం లాంటి ప్రభుత్వ భవనాలు, ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మిస్తున్నారు. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలతో నగరం తనకు తానుగా నిర్మించుకుంటుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై ఇలానే కదా మహానగరాలుగా అభివృద్ధి చెందే. 1,00,000 ఎకరాల్లో రాజధాని నిర్మించడం సాధ్యం కాదని తెలిసి కూడా భ్రమలు కల్పించడం, ప్రజలను మోసం చేయడం కాదా? ఇది రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడానికి చేస్తున్న కుట్ర కాదా? 14వ ప్రశ్న. ఒక్క రాజధానికే 2,00,000 కోట్లు ఖర్చు చేయాలనుకున్నప్పుడు కేవలం 5,000 కోట్లు వ్యయం చేస్తే పూర్తయ్యే కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని ఎందుకు ఆపేశారు? వాటిని ఎందుకు ప్రైవేట్ పరం చేయాలనుకున్నారు? కమిషన్ల కోసమే కాదా? 15వ ప్రశ్న. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సారవంతమైన పంట భూముల్లో గ్రీన్ఫీల్డ్ రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకించింది. కమిటీ నివేదికను వక్రీకరించి 1,00,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టడం స్కాముల కోసమే కదా? సో ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు ఇలా వస్తున్నప్పుడు ఎవరైనా కూడా ఇటువైపు నుంచి పాలకపక్షం నుంచి లేకుంటే పాలకపక్ష మీడియా నుంచి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏమైనా చెబుతారా? అసలు చెప్పరు, ఎదురుదాడి చేస్తారు. అదే ప్రాబ్లం. మీకు సిగ్గు లేదంటారు, మీ పిల్లలకు మళ్ళీ మీరు పెళ్ళిళ్ళు చేస్తారంటారు. కొత్త కొత్త బూతులన్నీ. ఇది వీళ్ళు ఇంటి వ్యవహారం చేసేసారు అమరావతిని. వీళ్ళు ఇంటి వ్యవహారం చేసేసుకొని పర్సనల్గా తిడుతూ ఉంటే అది రాష్ట్రం అందరిది రాజధానిని ఎలా ఫీల్ అవుతారో నాకు ఇప్పటికీ అర్థం కాదు.